ఎవరి కూపర్ కాన్లీ డెబ్యూ మ్యాచ్లోనే గుజరాత్ టైటన్స్ లాంటి ఛాంపియన్ టీంని వణికించేశాడు. ప్రసిద్ధి కృష్ణ స్పెల్తో మ్యాచ్ చేజారిపోయింది అనుకున్న టైంలో పంజాబ్ కింగ్స్ కుర్చీలోంచి లేచి నిలబడేలా చేసిన ఆ విధ్వంసం మీరు చూసారా? నిన్నటి మ్యాచ్లో పంజాబ్ గెలిచిందా లేక గుజరాత్ గెలిచే మ్యాచ్ని చేజేతలా పోగొట్టుకుందా? అసలు ఆఖరి ఓవర్లో ఏం జరిగింది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్ని ఇవాల్టి అనాలిసిస్లో చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్లో వచ్చే ప్రతి ఐపీఎల్ అప్డేట్ మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే మన ఆర్ఎల్జీ క్రికెట్లో అనాలిసిస్ అంటే కేవలం స్కోర్లు మాత్రమే కాదు, మ్యాచ్ వెనుక ఉన్న అసలు కిక్. ఇక లేట్ చేయకుండా మ్యాచ్లోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, నిన్న ముల్లాన్పూర్లో జరిగిన మ్యాచ్ చూసారా? అసలు అది మ్యాచా లేక రోలర్ కోస్టర్ రైడా? పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. చివరి బంతి వరకు టెన్షన్. పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ హైలైట్స్ మరియు టర్నింగ్ పాయింట్స్ గురించి ఈరోజు విశ్లేషణలో చూసుకుందాం. ముందుగా టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. జీటీ బ్యాటింగ్. గుజరాత్ ఇన్నింగ్స్ నెమ్మదిగా మొదలైంది. శుభ్మన్ గిల్ 39, 27 బంతుల్లో మరియు జోస్ బట్లర్ 38, 33 బంతుల్లో మంచి పునాది వేశారు. కానీ దాన్ని భారీ స్కోర్గా మలచలేకపోయారు. పీబీకేఎస్ బౌలింగ్ హీరో విజయ్ కుమార్ వైశాఖ్ 3 for 34. అద్భుతమైన బౌలింగ్తో గుజరాత్ మిడిల్ ఆర్డర్ను దెబ్బ కొట్టాడు. యుజ్వేందర్ చహల్ 2 for 28. గిల్ మరియు బట్లర్ వికెట్లు తీసి గుజరాత్ను 162 పరుగులకే కట్టడి చేశాడు. 162 పరుగులు ఈ పిచ్ మీద తక్కువే అని అనిపించిన గుజరాత్ బౌలింగ్ లైనప్ చూస్తే పంజాబ్కి అంత ఈజీ కాదని అర్థమైంది. ద చేస్ డ్రామా. ఎర్లీ వికెట్. శ్రేయాన్స్ అయ్యర్ 7 త్వరగా అవుట్ అయ్యాడు. ద డెబ్యూటెంట్ హీరో. ఇక్కడే అసలైన హీరో ఎంట్రీ ఇచ్చాడు. ఆస్ట్రేలియన్ యంగ్ సెన్సేషన్ కూపర్ కాన్లీ డెబ్యూ మ్యాచ్లోనే ఏమాత్రం బెరుకు లేకుండా ఆడాడు. ప్రసిద్ధ్ కృష్ణ స్పెల్. ఒక దశలో పంజాబ్ 110, 2 వికెట్లతో ఈజీగా గెలిచేలా కనిపించింది. కానీ ప్రసిద్ధ్ కృష్ణ 3 for 29 వరుస వికెట్లతో పంజాబ్ని 118, 6కి పడేశాడు. మెయిన్ ప్లేయర్ అయ్యర్, వదేరా, స్టోయినిస్ వరుసగా పెవిలియన్ చేరారు. క్రిటికల్ పేస్. మ్యాచ్ గుజరాత్ చేతుల్లోకి వెళ్లిపోయింది అనుకున్న టైంలో కూపర్ కాన్లీ ఒంటరి పోరాటం చేశాడు. ఫైనల్ ఓవర్స్ కన్క్లూజన్. కూపర్స్ హీరోయిక్స్. 44 బంతుల్లో 72 పరుగులు, 5 4లు, 5 సిక్సర్లు. మార్కో జెన్సన్ సహకారంతో కాన్లీ మ్యాచ్ను క్లోజ్ చేశాడు. చివరి ఓవర్లో సుందర్ బౌలింగ్లో 4 కొట్టి పంజాబ్కు విజయాన్ని అందించాడు. కీ స్టాట్స్. కూపర్ కాన్లీ 44 balls, 72 runs. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. విజయ్ కుమార్ వైశాఖ్ 3 for 34, restricted by GT 162 only. ప్రసిద్ధి కృష్ణ 3 for 29, బ్రైట్ GT back to the game. శుభ్మన్ గిల్ 39 for 29 balls, టాప్ స్కోరర్ ఫర్ GT. చూసారుగా, ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్స్ టేబుల్లో టాప్ రేసులోకి దూసుకొచ్చింది. కానీ అసలైన ప్రశ్న ఇక్కడే ఉంది. ఈ ఒక్క మ్యాచ్ వండరా లేక కూపర్ కాన్లీ రూపంలో పంజాబ్కు ఒక పర్మనెంట్ ఫినిషర్ దొరికినట్టేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. మీ కామెంట్స్లో బెస్ట్ వన్ ని నేను నెక్స్ట్ వీడియోలో పిక్ చేస్తాను. ఇక రేపు జరగబోయే DC వర్సెస్ LSC బిగ్ ఫైట్ తర్వాత మ్యాచ్ అనాలిసిస్లో ఒక షాకింగ్ అప్డేట్ రాబోతుంది. అది మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఆర్ఎల్జీ క్రికెట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, క్రికెట్ అంటే కేవలం ఆట కాదు, అదొక ఎమోషన్. ఆ ఎమోషన్ని మనతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇప్పుడే జాయిన్ అవ్వండి. రేపటి అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.